చూసుకున్నట్లయితే మళ్ళీ పెట్రోల్ ధరలైతే పెరగడం జరిగిందనమాట. పెట్రోల్‌పై రూ. 2.61, డీజిల్‌పై రూ. 2.71 పెంపు. 10 రోజుల్లో లీటర్‌పై రాష్ట్రంలో రూ. 8.23, రూ. 8, రూ. 12 చొప్పున పెరుగుదల. రాష్ట్ర ప్రజలపై ఏడాదికి దాదాపు 4,000 కోట్ల భారం. ఇక వివరాల్లోకి వెళ్తే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గమనించొచ్చు. దేశంలో మళ్ళీ పెట్రోల్ మోత మోగింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 2.60, డీజిల్‌పై రూ. 2.71 పెంచిందనమాట కేంద్ర ప్రభుత్వం. అయితే పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి కూడా వచ్చాయి. ఈ నెల 15 నుంచి పెట్రోల్ ధరలు పెరగడం ఇది నాలుగోసారనమాట. పెట్రోలియం డీజిల్ డీలర్ల సంఘం గణాంకాల ప్రకారం తాజా పెంపుతో 10 రోజుల్లో రాష్ట్రంలో పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 8 చిల్లర పెంచారు. డీజిల్‌కి రూ. 8 చిల్లర పెంచారు. మొత్తంగా చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలు కాగానే ఇంధన ధరలు మోడీ ప్రభుత్వం పెంచుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. పెట్రోల్ ధరలను విడతల వారీగా పెంచడంపై ప్రజలకు నిశ్శబ్దంగా దోచుకుంటుందని ఆరోపించారు. మోదీని ధరల మనిషిగా ఆయన అభివర్ణించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భాజపా ఖండించిందనమాట అప్పుడు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటున్నారు? సామాన్యులపై ఆర్థిక భారం. పెట్రోల్, డీజిల్ ధరల భారం రాష్ట్ర ప్రజలపై భారీగా పడుతుంది. తెలంగాణలో సగటున రోజుకు 60 లక్షల పెట్రోలు, అదేవిధంగా లీటర్ పెట్రోలు, 70 లక్షల లీటర్ల డీజిల్ వాడుతున్నారు. ఈ రెండింటిపై ధరల పెంపుతో రాష్ట్ర ప్రజలపై ఏడాదికి 4,000 కోట్ల వరకు భారం పడుతుందన్నమాట. ఇక పెట్రోల్, డీజిల్ వినియోగించి ఇతర రంగాలపైన కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. రవాణా ఛార్జీలు పెరుగుతాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. వచ్చే నెలలో ఖరీఫ్ ప్రారంభం కాబోతుంది. వర్షాలకు ప్రారంభం కాగానే రైతులు దుక్కులకు ట్రాక్టర్ల కిరాయికి తీసుకుంటారు. వానాకాలంలో 1,00,00,000 ఎకరాల పైగా పంటలు సాగుతాయి. లీటర్ డీజిల్ ధర రూ. 8 పైగా పెరిగింది. ఎకరా దున్నడానికి కిరాయి కనీసం 100 పెంచాలనే ప్రతిపాదనట్లు ట్రాక్టర్ల యజమానులు చెప్పారు. మరోవైపు పంటకు సాగుకు అనేక రకాల యంత్రాలను వాడటానికి డీజిల్, పెట్రోల్ అవసరం. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరానికి అవసరమైన కూరగాయలు, పాలు, పండ్లు వంటివన్నీ రవాణాలో రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకే కాకుండా ఇతర ప్రాంతాల రాష్ట్రాల నుంచి కూడా అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా భారీగా అయితే అన్నీ పెరిగిపోతాయి. సో, మొత్తం మీద చూసుకుంటే మళ్ళీ పెంచేశారనమాట పెట్రోల్, డీజిల్ ధరలు. ఇది ప్రజలకు బాగా భారం అవుతుంది. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.